హలో అండి. ఆంధ్ర స్టైల్‌లో చేపల కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. అక్కడ ఇంగోండి ఇప్పుడే తెచ్చారు కవర్‌లో చేపలు చూడండి ఎంత రెడ్‌గా ఉన్నాయో. మంచిగా చెరువు చేప అండి. అప్పుడే పట్టిన చేప తీసుకొచ్చారు క్లీన్ చేయటానికి. అది ఉప్పు, పసుపు తీసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయానండి క్లీన్ చేయటానికి. ట్యాప్ చేప శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొచ్చారు. కానీ రెడ్‌గా ఉంది కదా! అదంతా కడిగి వాటర్తో పోసి కడిగి మంచిగా పైన ఇంకొంచెం ఏమైనా బ్లాక్ ఉందేమోనని రుద్ది నీట్గా కళ్ళుప్పేసి బాగా 2-3 సార్లు బాగా కడిగి ఆ బ్లాక్నెస్ని అంతా పోయిందాకా రుద్దేసి నీట్గా వాష్ చేసేసి ముక్కల్ని శుభ్రంగా కొంచెం పసుపు వేసి కొంచెం నిమ్మకాయ పిండి క్లీన్ చేసుకుంటే ఆ తలకాయకి కన్ను ఉందండి. కొంతమంది కళ్ళు కూడా తింటారు, కానీ నేను తినను, తీసేసాను. చూడండి కడిగాక ఎంత శుభ్రంగా ఉన్నాయో చేపలు. తలకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. పెద్దదండి చేప. ఇద్దరు కలిసి 2 భాగాలు చేసుకున్నారు. మేము ఒక హాఫ్ తీసుకున్నాం, మా వారి ఫ్రెండ్ ఒక హాఫ్ తీసుకున్నారు. తీసుకొచ్చారండి. ఇగోండి దీంట్లో పసుపు, ఉప్పు, కారం, అది అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలిపేసానండి. కలిపేసి బాండి పెట్టుకొని ఫస్ట్ కొంచెం అల్లం వెల్లిపాయ వేసానండి స్మెల్ కోసం. తర్వాత ముక్కలన్నీ వేసానండి. ఇవి గరిటితో కలపకూడదు కదండి, అందుకే అన్నీ సర్దేశాను. కొంచెం చింతపండు పులుసు నానబెట్టిన దాన్ని పిసికి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయ్యి ముక్కలు మగ్గేలోపు చూడండి ముక్కలు మంచిగా మగ్గిపోయాయి. దాన్ని ఇలా ఊపానండి. మీకు ఒక్క చేత్తో తీయటం కదా ఇబ్బంది అవుతుంది. మూత పెడితే మగ్గిపోయింది. దాని మీద ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డలు చూపించాను కదండి, అవి గ్రేవీ పట్టుకున్నాను. కొంతమంది కట్ చేసేసుకోవచ్చు. మా పిల్లలకి గ్రేవీ ఇష్టం కాబట్టి అట్లా ముక్కలు తగలకుండా అట్లా గ్రేవీ పట్టేసుకున్నాను. గ్రేవీ వేసేసానండి చక్కగా. అది మగ్గిపోతే తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాను. పోసేసుకొని ఉప్పు కారం అన్నీ చూసేసుకొని మూత పెట్టేసానండి. మూత పెడితే ఇలా కొత్తిమీర జల్లేసుకున్నాను కొంచెం ఉడుకు రాంగలోనే. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం మంచిగా వేసానండి. ఆ పైన కొంచెం గరం మసాలా, మెంతులు, జీలకర్ర పొడి వేసేసాను. వేసేసి కొంచెం అలా తిప్పేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చానండి. చేప గుమగుమలాడే చేపల కూర, ఆంధ్ర స్టైల్ చేపల కూర రెడీ అయిపోయింది. చక్కగా అన్నంలో కూర. కానీ చేపల కూర వేడి కూర కన్నా చల్లారిన కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉదయం వండి సాయంత్రం తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆంధ్ర స్టైల్లో గుమగుమలాడే చేపల కూర మేము తింటున్నాం. ఫస్ట్ మా వారికి పెడుతున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. పెద్ద ముక్కలండి, చాలా బాగుంది. కలర్ఫుల్గా ఎంత బాగుందో. రైస్ మా వారికి పెట్టేసి ఇచ్చాను. తర్వాత నేను కూడా టేస్ట్ చూస్తాను. ఎమ్మి చేపల కూర మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. చేపలు అంటే భయపడతారు, కానీ చేపలు వండటమే చాలా ఈజీ అండి. అది బాగు చేసుకొని తీసుకొస్తే ఇంకా ఈజీ. మనం దాన్ని బాగు చేసుకోవాలంటేనే కొంచెం కష్టం, కానీ బాగు చేసి తీసుకొచ్చారంటే దానంత ఈజీ కర్రీ ఇంకోటి ఉండదు. పెట్టేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. చాలా బాగుందండి. సూపర్. బాయ్. లైక్